ఎంత పెద్దగా ఉంటే అది ఇంటర్నేషనల్ వైడ్గా అది ఒక పెద్ద సర్టిఫికేట్. ఇంకా దీంట్లో కెమికల్స్ ఉన్న చోట అది ఉండదు. అదే ప్రామాణికం. ఈయన దాంట్లో 3-4 అడుగులు కూడా ఉన్నాయి. అవి ఎన్ని వర్షానికి కుంగిపోయి ఉన్నాయి, అక్కడ ఎలాంటి చెట్లు పెరిగినాయి, అవి ఎంత బలంగా ఉన్నాయి అన్నీ గమనించాలి. తర్వాత మీరు అజ్జిరెడ్డి గారి పొలం తోట చూస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే దయచేసి ఫోన్లు ఓపెన్ చేయమాకండి, వీడియోలు తీయమాకండి. ఇది వల్ల ఏమి ఉపయోగం లేదు. ఫోటోలు తీయటం అని అస్సలు చేయమాకండి. మీ మనసును పెట్టండి. అసలు ప్రత్యక్షంగా చూపిస్తున్నప్పుడు దాన్ని ఆస్వాదించకుండా వీడియోలు తీస్తే ఏం చేస్తారండి? ఆ డిస్టెన్స్ ఎంత ఉంది, మొక్క ఎలా బలంగా ఉంది, అవన్నీ గమనించాల్సినవి. చాలామంది ఎలాగానే వీడియోలు తీసేస్తారు. దేనికే వీడియో? చూడమన్నప్పుడే చూడనప్పుడు ఇంటికి వెళ్ళి దాన్ని చూస్తారు. నేను చూసిన దాంట్లో ఆ ఫీల్ ఏమొస్తుంది? అందుకని నేను చేయకూడదు. అలా మీరు ఫోన్లు తీసుకెళ్లకుండా ఒక పుస్తకం పట్టుకెళ్ళండి, ఒక పెన్ను పట్టుకెళ్ళండి, ఆయన చెప్పేవన్నీ రాసుకోండి. రాసుకున్నప్పుడు రిజిస్టర్ అవుతుంది. ఈ వ్యవసాయ విజ్ఞానం అనేది అలా తెలుసుకోవాలి. ఆయన సమయం ఎప్పుడు ఇస్తారో అనుకుని మీరు వెళ్ళండి. బెస్ట్ మోడల్ నల్గొండలో నాకు తెలిసి ఆయన పొలం బెస్ట్ మోడల్. సురేష్ గారు ఈయన కలిసి నిలబడితే ఎంతమంది పడి కూర్చున్నాం. ఇలా సమయం వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇలా కూర్చోగలిగాం. మనం మా వల్ల కాదండి అని అన్నారనుకోండి, ఎవరు ఆర్గనైజ్ చేయాలి ఈ ప్రోగ్రాం? దేవుడు ఇలాంటి వాళ్ళు ఎన్నుకుంటాడు. ఇంత చక్కని భోజనం పెట్టి, ఇంత చక్కని వ్యవస్థను ఏర్పాటు చేసి, మీరందరూ పవిత్రంగా శ్రద్ధగా భోజనం చేసిన తర్వాత ఎంత ఇదిగా మొన్న జడ్చర్లో కార్యక్రమం జరిగింది. అక్కడ కూడా ఎలాగే కూర్చున్నారు, ఇక్కడ ఎలాగే కూర్చున్నారు. ఏదో జరగబోతుంది అనేది మాకైతే అర్థమవుతుంది. ఇది చిన్న విషయం కాదండి. ఇది ఎన్నో రోజులు వర్క్ చేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడ అరేంజ్ చేసి ఈ కార్యక్రమం చేసిన తర్వాత రేపు ఏంటి ఎట్లా అంటే భోజనం ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, నల్గొండలో చాలామంది ఇలాంటి భోజనం తిందాం అనుకుంటారు. అవునా కాదా? దొరికితే తిందాం అనుకోరా? కానీ అందుబాటులో ఇక్కడ పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక నెలకి ఒక సంత పెట్టుకోండి. మీరు జీతాలు రాగానే కొనుక్కునేదంటే ఒక సంత. నా మనసులో అయితే ఏముందంటే, ఏదైనా ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే మీ జిల్లాలో ఇక్కడ చదువుకుని ఇక్కడ అభివృద్ధి చెంది విదేశాలకు వెళ్ళిపోయారు, విదేశాలకు కానీ నగరాలకు కానీ వెళ్ళిపోయారు, జాతీయ రహదారి పక్కన 1 ఎకరం స్థలం దొరికితే డిజైన్ నేను ఇస్తాను. ఆ జాతీయ రహదారి మీద అట్నుంచి నగరానికి వచ్చేవాళ్ళు, నగరం నుంచి బయటకు వెళ్ళే వాళ్ళకి ఈ భోజనం మనం తినిపించాలి. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళినా, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక 500 బిర్యానీ షాపులు కనపడతాయి కదా. ఒక మంచి వెజిటేరియన్ భోజనం కనపడదు లేదు కదా. పూర్తి వెజిటేరియన్ శాకాహారం హోటల్ మీద మా చిన్నతనంలో బ్రాహ్మణ భోజనం ఉంది. అసలు ఆ బోర్డులు లేవు. పోనీ దానికన్నా గొప్పది ఏంటంటే విషం లేని ఆహారంతో మనం ఈరోజు పెట్టినన్ని పదార్థాలు మించక్కర్లా ఇలాంటి భోజనం. ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చి నన్ను కలిసిన వాళ్ళలో మీది ఏమైనా ఫ్రాంచైజ్ ఇస్తారా, లేకపోతే ఇవన్నీ ఎలా అమ్ముకోవాలి, ఇలా రకరకాల వాళ్ళు అడిగారు. ఏమక్కర్లా, మీరందరూ కలిసి ఒక సొసైటీ ఏర్పడండి. ఏ రైతు ఎంత పండించాడో అక్కడ వస్తువు ఉంటుంది, లేదా డబ్బులు ఉంటాయి. లేకపోతే అన్ని చోట్ల అదాని అంబానీ కూర్చోరు కదా. ఇన్ని శాఖలు, ఇన్ని రకాల వ్యాపారాల చోట యజమానులు కూర్చోరు కదా. మీరు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి అక్కడ అవేర్నెస్ తీసుకురండి. ఎవరు ఇది నాది నాది అనే భావంతో మీరు చేయండి. అందరూ కలిసి బెల్లం వాళ్ళు, కారం వాళ్ళు, బియ్యం వాళ్ళు, నువ్వులు వాళ్ళు, ఆవు పాలు అన్నీ ఒక చోట పెట్టండి. మనం కలవకపోతే ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటుంది. ఇది మనం అందరం కలిసి మన ఇంటికి కావాల్సినవన్నీ ఎవరు జన్మలో ఎవరు పండించలేరండి. అన్ని రకాల వస్తువులు ఏ రైతు పండించలేరు. కానీ అన్ని రకాలు పండించిన రైతులతో ఒక చోట పెట్టగలుగుతాం కదా. అంటే ఈ ఆలోచన చేసుకోకపోతే మాలాంటి వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా ఇది ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆయన నిలబడ్డాడు కాబట్టి ఇది అవుతుంది. మీరు అలా నిలబడితే
భోజనాలకు సంబంధించి నేను ఒక 4 రోజులు మనుషుల్ని ఇచ్చే బాధ్యత నేను చేస్తాను. వంటలు నేర్చుకోవడానికి సంబంధించి ఒక 1 రోజులు ఒక మనిషిని 2 మనుషులు నేర్పిస్తారు. వాళ్ళు ఈ వంటలు నేర్పిస్తారు, మీ లోకల్ వంటల వాళ్ళకి. దీన్ని ఒక క్యాటరింగ్ కింద కూడా మీరు సర్వీస్ చేయండి. క్యాటరింగ్ అనే పదం బాగోలేదు కానీ గో ఆధారిత భోజనం, పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి, చిన్న చిన్న ఫంక్షన్లకి ఇలాంటి భోజనం. మీ ఇళ్ళల్లో ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్లు ఏమైనా జరిగినాయి అనుకోండి, ఎంతమంది ఈ భోజనం పెట్టడానికి ఇష్టపడుతున్నారు చూసారా? ఇందాక అన్నం బాగున్నప్పుడు అందరూ చేతులు ఎత్తారు, మళ్ళీ ఇంట్లో ఇలా పెడదాం అనుకుంటే చేతులు ఎగట్లేదు. ఎందుకంటే ఎవరేమనుకుంటారని ఒక భయం కదా. ఎవ్వరు ఏమనుకోరండి, మీరు ధర్మం వైపు ఉన్నారు, మీరు కట్టండి. నేను ఇలా 3.5 సంవత్సరాల నుంచి మా సేవ కార్యాలయం పక్కన భోజనాలు పెడుతున్నాను. మాకు చోటు లేదు బాగానేది, అయినా సరే 2-3 అపార్ట్మెంట్స్ ఫ్లోర్స్ని కామన్ వాల్స్ తీసేసి దాంట్లో భోజనం పెడుతున్నాం. రోజుకి ఎంతమంది తింటారు తెలుసా? అన్ని చోట్ల కలిపి 500-600 మంది తింటారు. ఇలా 3 చోట్ల పెడతారు. ఎక్కడ ఇది భోజనశాల అని కానీ, మెస్ అని కానీ, హోటల్ అని కానీ, రెస్టారెంట్ కానీ బోర్డు ఉంటుంది. అది ఒక విజ్ఞాన కేంద్రం. తిన్న తర్వాత ఆలోచనలు మారుతాయి అని ఒక ఉద్దేశంతో పెడతారు. భోజనాన్ని ఒక ఆయుధం కింద మనం పట్టుకుంటే ఉద్యమం ముందుకెళ్తుంది. దాని వెనకున్న విత్తనం, దాని వెనకున్న ఆవు, దాని వెనకున్న మన సంస్కృతి అన్నీ వెళ్తాకి 2 పూటలు 3 పూటలు ఈ భూమి మీద మనిషి అనేవాడు చివరి రోజు వరకు భోజనం అయితే చేయాలి. 2 పూటలు 3 పూటలు కదా. ఆ భోజనాన్ని మనం అందరికి అందిద్దామంటాను. ఇది ఎవరైనా రావాల్సింది మన దగ్గరికి. నేను ఒక మిఠాయి వ్యాపారిగా ఉన్నప్పుడు అందరిలాగానే ఎవరిని కలిసే అవకాశం కుదరదు, ఎవరు రాదు. కొంతమందిని కలిసే ప్రకృతితో నాకున్న దీనివల్ల ఎప్పుడైతే నేను గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నానో ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలందరినీ కలిసి, కొంతమంది పిలిచారు, కొంతమంది నేను వస్తానంటే వాడు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇది ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో కూడా అదే కావాలి కోరుకుంటున్నారు. అందరినీ కలిసి, పెద్దవాళ్ళందరినీ, ఎంతమంది ఉన్నారో అంతమందిని కలిసి. ఇప్పుడు ఈ వెలితి అనేది చాలా ఉంది. అందుకనే మనం పండించేవి 3 పూట్ల 2 పూటలు మనం తింటున్నప్పుడు దాంట్లో ఇసుమంత విషయం లేని ఆహారం పండించుకుందాం. మీరు పండించినవన్నీ ఒక వేదిక ఏర్పాటు చేసుకుందాం, మీ జిల్లాలో చేద్దాం. దీనివల్ల లోకల్ కన్జ్యూమర్ ఎవరో మీకు తెలుస్తుంది, లోకల్ ఫార్మర్ ఎవరో మీకు తెలుస్తుంది. వీళ్ళిద్దరిని కలపడానికి సంబంధించిన గోశాల వాళ్ళు, గో ఉత్పత్తులు, గో చికిత్స చేసేవాళ్ళు అందరూ కలిసి ఒక వేదిక తయారు చేసుకుందాం. అక్కడే పండగలు చేసుకుందాం. అక్కడే చిన్న చిన్న గోశాలలోనే పుట్టినరోజు వేడుకలు, ఉయ్యాల పండుగలు, అడుగుల్లో అరిసెలు, ఉపనయనాలు, పెళ్లి చూపులు ఇలా అన్నీ చేసుకోవచ్చు గోశాలలో. ఇలా చేసుకుంటే మన సంస్కృతి అనేది పుట్టిన పిల్లలకి ఇది అర్థమవుతుంది. ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే ఏముంటుంది? 4 గోడలు, ఒక లైట్ ఉంటుంది. ఏముంటుంది అక్కడ? పవిత్రత ఎక్కడ ఉంటుంది ఫంక్షన్ హాల్? ఇప్పుడు సురేష్ గుప్తా గారు అక్కడ చిన్న ముగ్గేసి ఆవుని పెట్టారు, అక్కడ గొబ్బెమ్మలు పెట్టారు. ఎంత అందంగా ఉన్నది కదా. అంటే గోమయం ఉన్న చోట ఏదైనా పవిత్రత వస్తుంది. ఇవి మీరు ఎవరైనా లీజుకి ఇచ్చినా సరే 1 ఎకరంలో మనం ఇలాంటి కుటీరాలు వేసి ఖర్చు పెట్టకుండా అక్కడ భోజనం పెడితే అది సస్టైన్ అవుతుంది. మరి ఇలా ఎవరైనా చొరవ తీసుకుని దీన్ని ఒక వాణిజ్యం కింద చేయండి. సేవ దాంట్లో ఉంటుంది, ఒక వాణిజ్యం కింద చేయండి, విలువలతో చేయండి. ఈ వంటలు ఎలా నేర్పాలనేది నేను నేర్పిస్తాను. నేను ఇలా 3 బ్యాచ్లు తయారు చేశాను. జడ్చర్ల, పాలమూరులో ఒకరు ఉన్నారు, గుంటూరులో ఒకరు ఉన్నారు, కృష్ణాలో ఒకరు ఉన్నారు. పిల్లలు 3,000-4,000 మంది కూడా భోజనం చేస్తున్నారు. ఇంకో బ్యాచ్ని ఇక్కడ తయారు చేద్దాం నల్గొండలో. దీనికి ఇప్పుడు ఎవరైతే నన్ను కలిశారో వాళ్ళు ఆలోచన చేయండి. ఇప్పుడు మానవ వనరులు లేవు. ఇప్పుడు తెలుగు భోజనం వండేవాళ్ళు మనుషులు లేరు. బిర్యానీలు వండుతారు, అన్నీ వండుతారు, కానీ మన ట్రెడిషనల్ భోజనం వండేవాళ్ళు లేరు. దీన్ని ఏం చేశాను తెలుసా? ఎలా వండాలని తెలుసుకుని మేము అధ్యయనం చేసి వెస్ట్ బెంగాల్ పిల్లలు, బీహార్ పిల్లలు, రాజస్థాన్ పిల్లలతో నేను తయారు చేసుకుంటున్నాను. నా హోటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయట రాష్ట్రాల వాళ్ళు. వండేది తెలుగు భోజనం, వండేది మాత్రం తెలుగు కాదు. ఇలాంటి పరిస్థితికి మనం వచ్చాం కాబట్టి ఇప్పుడు దీన్ని మనం చక్కదిద్దతాకి మనం అందరం మీరు ఆలోచన చేస్తే ముందుకెళ్తాం, లేకపోతే ఇక్కడితో దీన్ని వదిలేద్దాం.
ఏదనేది మీ నిర్ణయం. ఆ, తర్వాత దీంట్లో వాణిజ్యపరంగా గోవులు పెట్టుకుని పాల ఉత్పత్తిని పెంచాలి అనుకునే వాళ్ళకి జంజువా అని ఒక గడ్డి ఉన్నది, హీరా అని ఒక గడ్డి ఉంది. ఈ 2 గడ్డల గురించి మీకు చెప్తాను. అలాగే ప్రవీణ్ రెడ్డి అని ఇబ్రహీంపట్నం దగ్గర 7 లీటర్లతో మొదలుపెట్టి ఈ రోజున 1000 లీటర్లు మాకిస్తున్నాడు. ఒకే ఊరిలో దేశవాళీ ఆవు పాలు ఒకే ఊరిలో 1000 లీటర్లు దొరుకుతున్నాయి. వాళ్ళు ఒక సంవత్సరంలో 2000 లీటర్లు రీచ్ అవుతున్నారు. ఆ ఆవులు ఎలా ఉంటాయంటే గుజరాత్లో కూడా అలాంటి ఆవులు ఉంటాయో ఉండవో డౌట్, అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా 15 ఏళ్ల క్రితం మొదలు పెడితే ఈ రోజు ఆ స్థాయికి వచ్చారు. దేశవాళీ ఆవు పాలు అది మీరు చూసి వచ్చారనుకోండి. దీన్ని ఎలా అమ్మాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, యాజమాన్య పద్ధతులు ఏంటి, చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా ఎలా చేయాలి, గర్భిణీ స్త్రీలకి దీన్ని ఎలా అందించాలి, ఇలాంటివన్నీ కూడా మన గోశాల ద్వారా ఇక్కడ మనం చేసే ఒక వేదిక ద్వారా ఈ గర్భిణీలకి ఈ ఆవులే ఎలా ఉపయోగపడుతుంది, బాలింతలకు ఎలా ఉపయోగపడుతుంది, పసిపిల్లలు ఎలా తినిపించాలి, ఇలాంటి అన్ని విషయాలు రాజేంద్ర దీక్షిత్ గారు చెప్పేవన్నీ కూడా మనం మాట్లాడుకుని చేసుకుంటే మంచి పిల్లల్ని మనం చూస్తాం కానీ మన పల్లెదురుగానే తయారవుతారు.